గ్రామంలో ప్రచారంలో పసుపు సైనికుల జోరు. తుగ్లక్ పాలన పోవాలి, నారా పాలన రావాలి అంటూ కార్యకర్తల నినాదాలు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కార్యకర్తలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని సాగిన ప్రచారం. మీ గ్రామ సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ధి పదంలో నడిపిస్తా అని హామీ ఇచ్చిన కన్నా లావు శ్రీకృష్ణదేవరాయలు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. పార్లమెంట్ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఈరోజు మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అమ్మఒడి మీకేది ఇస్తున్నారో ఓసీలకు కూడా అదే ఇస్తూ ఉన్నారు. ఓసీల కన్నా కూడా మీకు అదనంగా ఏమి ఇస్తున్నటువంటి పరిస్థితి కాదు. 45 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి నంపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి గెలిపిస్తే మీ సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ సోదరుడు చెప్తా ఉన్నాడు. ఈ కాలంలో వేసినటువంటి ప్రతి రోడ్డు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసింది. ఈ కాలంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా జనాలందరూ ముందుకు రావాలి. వెనక ఎవరు ఉండొద్దు, చైతన్య రథం వెనక ఎవరు ఉండొద్దు. మన కావున మీ యొక్క అమూల్యమైన ఓటును రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై వేసి వారిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన సోదరులారా అర్థం చేసుకోవాలి. రేపు జరగబోయే రోజు గమనించండి, అందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వారిని ఆశీర్వదించి ఈ యొక్క పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. అదేవిధంగా మన నర్సరావుపేట పార్లమెంట్ కు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. వారికి కూడా సైకిల్ ఎన్డీఏ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై వేసి వారిని గెలిపించే ప్రార్థన. ఈ రెండు అడగడం కొరకు మన కన్నా లక్ష్మీనారాయణ గారు మన గ్రామానికి విచ్చేశారు. కావున మీరందరూ వారిని ఆశీర్వదించి అభిమానించి మీ యొక్క ఓటును సైకిల్ గుర్తుపై వేసి వారిని గెలిపించే ప్రార్థన. దళిత కాలనీల్లో దాదాపు 9,000 కిలోమీటర్ల రోడ్లు కూడా వేయడం జరిగింది 2014-19 దాకా. వారే చెప్పారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మాకు పెద్దగా రోడ్లు వేయలేదు, మాకు చాలా అవసరం అని చెప్పడం జరిగింది. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు వాటిలో 10,000 ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు కూడా జరిగింది 14 నుంచి 19 దాకా. కానీ మేము చదువుకున్నాం, బాగా కష్టపడ్డాం, పైకి వచ్చాం.
కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఇది జరగలేదు, మాకు చేయండి అని చెప్పి అడగడం జరిగింది. వీటితో పాటుగా ఉచిత విద్యుత్ పథకం, జగ్జీవన్ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం కింద 2014 నుంచి 19 దాకా 46 లక్షల మంది దళితుల కుటుంబాలకి ఉచిత విద్యుత్ వస్తే ఈ 5 సంవత్సరాల్లో కేవలం 20 లక్షల మందికే, క్షమించాలి 26 లక్షల మందికే వచ్చింది. దాదాపు 20 లక్షల మందికి కోత విధించడం జరిగింది. ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దానివల్ల మా కుటుంబంలో ఏదైతే ఖర్చులు ఉన్నాయో అది విపరీతంగా పెరిగిపోయి ఇబ్బంది పడతా ఉన్నాం కుటుంబం గడపడానికి అని చెప్పి. గమనించండి, అందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి.